హలో, ఎవరా? మన స్కెచ్ బాబు మావరా. ఈ పక్కనే ఉన్నాను, కలవడానికి వస్తా అన్నాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారా? ఆయన నోటెడ్ అక్యూజ్డ్. ఆయనతో పాటు మనల్ని చూస్తే పోలీసుకి డౌట్ రాదా? ముందు ఫోన్ చేసి రావద్దని చెప్పు. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు. ఫోన్ ఎత్తకు. రే ఉండరా. తీయట్లేదురా. మీ మామ వల్ల అందరూ ఖచ్చితంగా ఇరికిపోతాం. ఎందుకురా నీకు ఎంత భయం? నోరు మూసుకుని ఉండలేవా? మీ మామని లేపేస్తే పని అయిపోద్ది. రే ఏంట్రా, మా మామయ్య అంత హెల్ప్ చేశాడు కదా. ఇప్పుడు వీడు భయపడుతున్నాడు రా. రే మీ మామరా. ఒక్క నిమిషం రేయ్, త్వరగా పంపించే. ఎక్కువసేపు సోది కొట్టకు. నా వైపు చూడకు. రేయ్, ఏదో ప్రాబ్లం అనుకున్నాను. తను తినరా? ఏమైంది మావయ్య, మొహం అంతా దెబ్బలేంటి? ఏదైనా ప్రాబ్లమా? చెప్పు, ఏం జరిగింది? హలో శివ, ఎక్కడున్నావు? ఇంటికి ఎప్పుడు వస్తావు? ఎందుకు? అమ్మ కీర్తి మా ఇంట్లోనే ఉన్నారు. నీకోసం వాళ్ళు కంగారు పడుతున్నారు శివ. ఇందుకే కాల్ చేసావా? పెట్టే. చివరి చూపు కూడా లేకుండా చేసేసారా చేతుల కొడుకు. పోలీసులకి దొరికిపోయిన కూడా పర్లేదురా. నా కొడుకు చావాలి. ఆగు ఆగు మామ, ఆగు. నా మాట విను. టెన్షన్ అవ్వకు మామ. ప్లాన్ చేసి లేపేద్దాం. వాళ్ళ అబ్బని చంపినట్టు చంపేద్దాం. లేదురా, లేచేస్తే మన అందరినీ లేపేస్తారా? వీడిని నిన్ను అందరినీ. ఎవరాళ్ళు మన ఏరియాలో కొత్త కనిపిస్తున్నారు? తెలీదు, నా చూసి వస్తాను. నా మాట విను. చెప్పు శివా. అన్నా, చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నా, లైన్ దొరకలేదు. సముద్రంలోకి వెళ్ళాను, అందుకే సిగ్నల్ దొరకదు. ఏంటి విషయం? అన్నా, ఒక అబ్బాయి ట్రైన్ కింద పడి చచ్చాడన్నాను. వాడు తుండ్రపర్తిలో. మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో అడిగి వాడి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో కనుక్కోండి అన్న. అక్కడ మన గురువే ఏరియా కౌన్సిలర్, ఆయన పట్టుకుని ఎంక్వైరీ చేయొచ్చులే. కొంచెం తొందరగా. ఓకే ఓకే శివ,
నేనే కనుక్కొని చెప్తానులే. ఏంట్రా? వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడంట, బాగా మందు కొడుతున్నారు. హలో హలో శివ, హలో చెప్పనా? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? అబ్బాయిని శ్మశానికి తీసుకొచ్చారు, ఇక్కడే ఉన్నాను. ఆ చనిపోయిన కుర్రాడికి ఓ 4 ఫ్రెండ్స్ ఉంటారా? అవునన్నా. వాళ్ళకి 17-18 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయన్నా. ఏం లేదు, ఇక్కడ ఎవరో 4 ఫ్రెండ్స్ చచ్చిపోయాడని మందేస్తున్నారు, అందుకే డౌట్ వచ్చి అడిగాను. ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నా వస్తాను. నీకు లంకపట్నం తెలుసా? తెలీదన్నా. శేఖరం, ఇదిగో శివకి ఇక్కడికి రావడానికి రూట్ చెప్పు. హలో శివ, బీచ్ రోడ్ నుంచి స్ట్రైట్ గా లోపలికి వచ్చావు అనుకో. ఇవాళే చూస్తున్నావా? మిమ్మల్ని ఏ ఏరియా మీది? దొండపడతానా? దొండపడతా. చనిపోయిన ఫ్రెండ్ మీ ఏరియానా? యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందిరా? అందరూ ఒక ఏరియా కురాళ్ళ? రే అడుగుతున్నా కదా, చెప్పరా. అది మీకెందుకు? వెళ్ళి మీ పని చూసుకోండి. మాట్లాడతావా? ఎంత ధైర్యం! ఒక్కడిని వదలకూడదురా. శేఖరా, మా అన్నని ఎదిరిస్తా ఉంటాడు నువ్వు? పెద్ద పుడిగా ఉంటారా? అన్నా 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 మణి, మణి మణి రే 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 మణి రే మణి రే. పచ్చి పచ్చి రే, ఏమైంది పచ్చి? అన్న తరుముకుంటా రే మనీ, మనీ రే మనీ మనీ అన్నా 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 ఆగు
బాచి బాచి
నా బిడ్డ జీవితం నాశనం చేశాడు. వీడు బాగుపడతాడా? నువ్వు బాగుపడవరా? నాశనం అయిపోతావు. ఏంట్రా ప్రాబ్లం? పాపంరా, ఎక్కడి నుంచో కూలి పని కోసం వచ్చారంట. చిన్న పిల్లను కూడా చూడకుండా చెత్తనా కొడుకు మేస్త్రి పాడు చేశాడు. ఇలాంటి వెధవుల్ని ప్రాణాలతో వదలకూడదురా. నువ్వు అన్నట్టుగా నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద కాల్చి పాడేయాలి. అప్పుడు గానీ నా కొడుకులకు బుద్ధి రాదు. ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేసేది ఎవడరా? ఏంటి సరిపోయిందయ్యా, నువ్వే దారి చూపించాలి. ఎవడో చెప్పండి పోలీస్ కంప్లైంట్ ఇస్తే నన్ను వాళ్ళేం చేయగలరు? రే ఏంట్రా సౌండ్? ముందో విషయం తెలుసుకో. నన్ను ఎవడు ఏం చేయలేడు, అర్థమైందా? మూసుకొని పని చూడండి. వెళ్ళు.